దేని ద్వారా సంపూర్ణం అవుతాం? హౌ వీ కెన్ బి పర్ఫెక్టెడ్. పరిపూర్ణతలోకి వెళ్ళాలి. సంఘము పరిపూర్ణతకు వెళ్ళాలి, కుటుంబంగా పరిపూర్ణతకు వెళ్ళాలి, వ్యక్తిగతంగా పరిపూర్ణతకు వెళ్ళాలి. ఇంకా మూల పాఠాలు బేసిక్స్ దగ్గర ఆగిపోతే కుదరదు. లోతైన బలమైన ఆహారాన్ని భుజించాలి. మరి అట్టి ఆహారం భుజిస్తే సంపూర్ణతకు ఎలా అవుతాం? బైబిల్ రాస్తుంది, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను, మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమము చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణ కారకుడు ఆయను. వాస్తవం గమనించినట్లయితే దేవుడు సంపూర్ణ సిద్ధి ఎలా పొందాడు అంటే తను పొందిన శ్రమల వలన. ఇంకా బైబిల్లో చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, పర్ఫెక్షన్ త్రూ సఫరింగ్. శ్రమల ద్వారా సంపూర్ణత. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా దేవుడు యేసు ప్రభువుని ఏం చేశాడండి? సంపూర్ణునిగా చేశాడు. అందుకొరకే ప్రతి క్రైస్తవుని యొక్క గురి, క్రైస్తవుని యొక్క గమ్యస్థానం ఒకే ఒకటి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.